ఏమేద్గిరి సార్కి నా గురించి చెప్పలే? అరే చెప్పినాను మైసమ్మ, లోపలికెళ్ళి నీ పేరెత్తే కస్సు బుస్సు అంటున్నాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు యాదగిరి, నాకు తెలియదు. సార్ నువ్వు చెప్తే కాదంటాడా? అరే నీ మీదొట్టు, నీ వల్ల నాకు తిట్లు పడుతున్నాయాడా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. సార్ ని మళ్ళీ అడుగుదాంపా. అరే సంపుతున్నావు కదా, లోపలికెళ్తే మీద పడుతున్నాడు ముసలోడు. ఏంటా యాదగిరి, ఏంటి ఇక్కడ చర్చలేంటి? సార్ నమస్తే సార్, చాగిట్లో దాతారా సార్? వద్దయ్యా, ఎంతకు ఏంటి మీ సమస్య? అరే ఏం లేదు సార్, ఈ మైసమ్మ పర్మనెంట్ సమస్య నా ప్రాణం మీదకి వచ్చింది. లోపల పెద్ద సార్ అడిగితేమో నా మీద గుస్సా అవుతుండు. ఇగో ఈమెనేమో నా బేజ తింటుంది. సార్ మీరే చెప్పుండ్రి సారు, 3 ఏళ్ల సంధి ఏండే పని చేస్తున్నా. సార్కి కష్టం చెప్తూ తిడుతున్నాడు. ఇంకెవరికి చెప్పుకోవాలి సారు? ఇంత చిన్న విషయానికి అంత సీన్ చేస్తున్నాడా? వాడు అలాంటివాడు కాదే. ఎవరేం చెప్పినా కాదండు. ఒక పని చేయండి, మీరు కాసేపు లోపలికి రండి, నేను రికమెండ్ చేస్తాను. ఏరా, బతికే ఉన్నావా? పొద్దున్నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను, లిఫ్ట్ చేయట్లేదు. అందుకే భయపడి స్వయంగా వచ్చాను ఓల్డ్ సిటీ నుంచి. ఏమైందిరా, ఎన్ని ఫోన్లు రింగ్ అవుతుంటే తీయట్లేదు? నువ్వు తీ. హలో సార్, నా భార్యను ఎక్కడ తీసుకురామంటారు సార్? లేదా మీరే పికప్ చేసుకుంటారా? ప్లీజ్ తొందరగా చెప్పండి సార్. ఎవడ్రా నువ్వు? ఫోన్ పెట్టు. చవట, ఎవడో బ్రోకర్ వేదవా, వాడి భార్యను తీసుకొస్తానంటున్నాడు. అడ్రస్ చెప్పాలి. అందుకే నిన్నెత్తమన్నాను. బుద్ధి లేక ఒక యాడ్ ఇచ్చానురా, వాంటెడ్ వైఫ్ అని. అది చూసి పొద్దున్నుంచి ఇదే గోల. నా వైఫ్ తీసుకొని పో, నా వైఫ్ తీసుకోపోమని చంపేస్తున్నారు. రేయ్, నీ బ్రెయిన్ ఏమన్నా మోకాళ్ళు దూరిపోయిందా? పైగా కొత్తిమీర కట్లకు మూతి మీద పెంచావు. నీకేమన్నా బుద్ధుందా? ఎవడైనా వాంటెడ్ వైఫ్ అని ఇవ్వడరా, వాంటెడ్ బ్రైడ్, వధువు కావాలి అనిస్తాడు. అర్థమైందా? చవట. ఇక నడు మైసమ్మ. సార్ నేను చెప్పినా కదా సార్ మైసమ్మ గురించి, చెప్పలేదంటుంది సార్. ఇప్పుడు చెప్పినావు నువ్వు, గప్పుడు చెప్తే సార్ చేయడా ఏంది? ఆయన ఎంతమంది చేయలేదు? నీకు మేనర్స్ ఉందా? నన్నేమనుకుంటున్నారు? ఇది ఆఫీసా ఇంకేమన్నానా? మీరు ఊరుకోరు సారు, మీ గురించి మాకు తెలియదా? మీరెంతమంది చేయలేదు అంటే మేము అడుగుతున్నామన్నా, చదువురానులమన్నా గట్ల గుసైతున్నారు. ఏంట్రా యాద్గిరి లొల్లి? సతాయించి చంపేస్తుండ్రు. నన్ను వదిలేసేయండి. ఇంత చిన్న విషయానికి గంత గుస్స అవుతురేం సార్? ఆమె కష్టం ఆమె చెప్పుకుంది, మీరు కాకపోతే ఎవరు చేస్తారు సార్? షట్ అప్ అండ్ గెట్ అవుట్. చెప్పినా కదా నడు ఇక. అరే ఆగడ్రా, ఎందురా షటప్? 3 ఏళ్ళ నుంచి నీ దగ్గర కష్టపడి పనిచేస్తున్నదిగా. ఏమడిగిందిరా నిన్ను? ఆ చిన్న పని కూడా చేయలేవా నువ్వు? పాప మొగులేక నానా కష్టాలు పడుతుంది ఆవిడ. ఒరే నువ్వు కూడానా? అదేం అడిగిందో తెలుసా నీకు? ఏమడిగిందిరా? పర్మినెంట్ చేయమంది, అంతేగా. ఆ? దానికి ఎందుకు అంత ఫైర్ అవుతావు? ఏమిటి అంత ఆశ్చర్యం ఎందుకురా? మైసమ్మ, నువ్వు ఒకసారి చెప్పు, ఏం చేయాలి? చెప్తే ప్రెగ్నెంట్ చేస్తారా సారు? అదే చేస్తా పో. సారు, ఓ సారు, ఏంటి మైసమ్మ? మరి ఎప్పటిసుందో ఒక విషయం చెప్పనీకే చూస్తున్నా సారు. ఏంటో చెప్పు. 3 ఏళ్ల సంధి మీకాన్నే పనిచేస్తున్నా కదా, మిమ్మల్నే నమ్ముకున్న మీరే చేస్తారని మీతో చెప్పనీకే సిగ్గైతున్నది సారు. ఏమిటి నీ నస? ఏం చేయమంటావో చెప్పు. నిన్ను చూస్తే భయమైతున్నది సారు. ఎవరిని అడిగినా సారే చేస్తాడు అంటున్నారు. మైసమ్మ, ఏంటి నీ లొల్లి? అట్లా గుస్సైతే ఎందుకు సారు? నీ చుట్టూ 3 ఏళ్ల సంధి తిరుగుతున్నా, అస్సలు సమజైతలేదా? అసలే మగళ్ళేని దాన్ని నేనట్ట బతకాలే సారు? మైసమ్మ, నా మెదడు తినకుండా నీకేం కావాలి చెప్పు, చేస్తాను. మరి 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 ఏంటి మరి? నన్ను ప్రెగ్నెంట్ చేయండి సారు. ఏం మాట్లాడుతున్నావు? గెట్ అవుట్. ఏం మైసమ్మ ఉరుకుతున్నావు? సారు నా మీద హంగ్రీగా ఉన్నాడు. హంగ్రీయా? అమ్మో మేడం 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 మేడం, గది హంగ్రీ కదమ్మా, యాంగ్రీ. ఏదాను
హంగ్రీగా ఉన్నాడు. అబ్బా నీకోదండం నీ ఇంగ్లీష్ కోదండం నువ్వు పో పో